హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఐఎమ్ కిరణ్. సో ఈరోజు వీడియోలో మనం సెంటోఎస్ 7 సర్వర్లో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో బేసిక్గా డాకర్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ, లైక్ కేక్ వాక్. సో డాకర్ని ఇన్స్టాల్ చేసే ముందు మనకి ప్రీ రిక్వెసైట్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రీ రిక్వెసైట్స్ ఏంటంటే డాకర్ అనేది 64 బిట్ ఓఎస్ అవసరం. ఆ తర్వాత కెర్నల్ వెర్షన్ వచ్చి, అంటే లైనక్స్ కెర్నల్ వెర్షన్ వచ్చి 3.10 అంతకన్నా పెద్దది ఉండాలి. సో బేసిక్గా వన్స్ మీరు ఏదైనా హైపర్వైజర్ మీద ఓఎస్ని రన్ చేసిన తర్వాత, సో ప్రీ రిక్వెసైట్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్టా 32 బిట్టా ఆర్ కెర్నల్ వెర్షన్ తెలుసుకోవడానికి యూనేమ్ -r అనే కమాండ్ యూస్ చేయొచ్చు. సో ఐఎమ్ యూజింగ్ మై హైపర్వైజర్ యాజ్ ఎ విఎంఆర్ వర్క్ స్టేషన్. సో మా విఎంఆర్ వర్క్ స్టేషన్లో నేను ఒక సర్వర్ని పుటప్ చేశాను. ఆ సర్వర్ నేమ్ డాకర్ ఇన్స్టలేషన్ అనే సర్వర్ పేరు డాకర్ ఇన్స్టలేషన్ ఇచ్చాను, అంతకుమించి ఏం లేదు. సో నా కరెంట్ డైరెక్టరీ వచ్చి ఎట్సి. సో ముందుగా మనం లైనక్స్ వెర్షన్ చూద్దాం. వెర్షన్ చూడొచ్చు ఎట్సి డైరెక్టరీలో. సో నా లైనక్స్ వెర్షన్ వచ్చి సెంటోఎస్ 7.2. అదేవిధంగా మనం సో ఇట్స్ 64 బిట్ మిషన్ అండ్ కెర్నల్ వెర్షన్ ఆల్సో కంపాటబుల్ విత్ ద prerequisite. సో వీఆర్ గుడ్ టు ఇన్స్టాల్ ద డాకర్. సో ఇన్స్టాల్ చేసే ముందు బేసిక్గా డాకర్ని మనం 2 వేస్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక వే ఏంటంటే మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలి. సో మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా సర్వర్ని అప్డేట్ చేసి, ఆ తర్వాత రిపాజిటరీని లోకల్ సర్వర్లో యాడ్ చేసి, సో యామ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ద సెకండ్ వెర్షన్ ఏంటంటే డాకర్ వాళ్ళు ఒక స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేస్తారు. సో సర్వర్ని అప్డేట్ చేసిందంటే యాజ్ యూజువల్గా మనం కాల్ యూజ్ చేసి ఆ స్క్రిప్ట్ని రికర్సివ్గా యాక్సెస్ చేస్తే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆటోమేటిక్గా డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఆ స్క్రిప్ట్ వచ్చి ఈ రిపాజిటరీని ఆటోమేటిక్గా మన రేపోస్కి యాడ్ చేసి ఆటోమేటిక్గా ఇంటర్నల్ యామ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇది సెంటోఎస్ 7 మిషన్ కాబట్టి కొన్ని సర్వీసెస్ చేంజ్ అయినాయి కదా. మనం సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా మనం సర్వీస్ కమాండ్ పడతాం కదా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ మనకు సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ వచ్చింది. సో సిస్టమ్ సిటిఎల్ కమాండ్ యూస్ చేసి మనం డాకర్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయడం అంటే బూట్ టైంలో ఎవ్రీ టైం మనం బూట్ చేసినప్పుడు మిషన్ని అది ఆటోమేటిక్గా సర్వీస్ స్టార్ట్ అవడానికి యూస్ చేస్తాము. అది అయిన తర్వాత సిస్టమ్ సిటిఎల్ డాకర్ని స్టార్ట్ చేయడానికి. వన్స్ డాకర్ స్టార్ట్ అయిన తర్వాత అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందో తెలుసుకోవడానికి ఒక హలో వరల్డ్ అనే ఇమేజ్ని డౌన్లోడ్ చేసి మనం చెక్ చేస్తాం అనమాట. సో ఈ చిన్న ట్యూటోరియల్లో మనం ఏం చేస్తామంటే సెకండ్ మెథడ్ని వాడదాం. సెకండ్ మెథడ్లో ఫస్ట్ మనం సర్వర్ని అప్డేట్ చేయాలి. సో సర్వర్ని అప్డేట్ చేయడానికి అప్డేట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో మై సర్వర్ ఈజ్ అప్డేటెడ్, నో న్యూ అప్డేట్స్ ఆర్ అవైలబుల్. తర్వాత మనం స్క్రిప్ట్ని యాక్సెస్ చేద్దాం. సో ఇక్కడ కొద్దిగా టైం తీసుకుంటుంది. సో టైం అంటే ఎంతో తీసుకోవద్దు, బేసిక్గా అరౌండ్ 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు తీసుకుంటుంది. సో ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే సో డాకర్ get.docker.comకి వెళ్ళి ఆ స్క్రిప్ట్ని యాక్సెస్ చేసి ఆ స్క్రిప్ట్లో ఉన్న ఇట్స్ లైక్ ఎ బ్యాష్ స్క్రిప్ట్ అనమాట, అంటే షెల్ స్క్రిప్ట్ అది. ఆ షెల్ స్క్రిప్ట్లో ఉన్న ప్రతి కమాండ్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది కదా, ప్రతి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి డాకర్ని ఇన్స్టాల్ చేస్తుంది. సో ఈ కమాండ్లో ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎం యూజ్ చేసి డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేస్తుంది. సో దే హ్యావ్ యూజ్ ఇట్ స్లీప్ ఫంక్షన్ హియర్. స్క్రిప్ట్ ఇన్స్టాల్ అవుతుంది, స్క్రిప్ట్ డౌన్లోడ్ అయింది, డాకర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్లో అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు ఒక కమాండ్ ఇచ్చింది కదా, sudo usermod ag docker user. సో బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే డాకర్ని ఎంటర్ప్రైజ్లో వాడుతున్నప్పుడు ఏ ఎంటర్ప్రైజ్ కస్టమర్ అయినా సరే బేసిక్గా ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అయినా సరే రూట్ పర్మిషన్తో రన్ చేయాలన్నమాట. బేసిక్గా ఏం చేస్తారంటే ఒక యూజర్ని క్రియేట్ చేసి, సో వాటికి రూట్ ప్రివిలేజ్ కావాలంటే సూడో యూజర్ని క్రియేట్ చేస్తారు, అవసరం లేకపోతే అవసరం లేదు. ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్తో ఏదైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. డాకర్ ఆల్సో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కాబట్టి సో ఏదన్నా నాన్ రూట్ యూజర్తో దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ అనే గ్రూప్కి యాడ్ చేస్తారనమాట. అది ఎందుకు యాడ్ చేస్తారని తర్వాత చెప్తాను నేను. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి నాన్ రూట్ యూజర్తో చేయలేదు, రూట్ యూజర్తో చేసాం కాబట్టి మనం ఆ స్టెప్ చేయవలసిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏం జరిగింది, డాకర్ ఇన్స్టాల్ అయిపోయింది.
డాకర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం? నేను ట్యూటోరియల్ ఇచ్చాను కదా, ఈ ట్యూటోరియల్ స్టెప్స్ నేను రాయలేదు, ఆటోమేటిక్ ఈ గూగుల్లో కూడా దొరుకుతాయి. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే చూడడానికి బాగుంటుందని నీట్గా పెట్టాను. ఇది యూట్యూబ్ యొక్క డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, నాట్ ఏ ప్రాబ్లం. సో ఆ తర్వాత సిస్టమ్ సిటిఎల్ చెప్పాను కదా, సిస్టమ్ సిటిఎల్ అనేది సర్వీస్ కమాండ్ రీప్లేస్ చేయడానికి వచ్చింది. సిస్టమ్ సిటిఎల్ యూజ్ చేసి బూట్ టైంలో ఎవ్రీ టైం బూట్ చేసినప్పుడు డాకర్ స్టార్ట్ అవుతానికి మనం లింక్ క్రియేట్ చేసాం. ఆ తర్వాత డాకర్ని స్టార్ట్ చేద్దాం. HTTL స్టార్ట్ డాకర్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయిందా లేదా స్టేటస్ చూద్దాం. యూ కెన్ సీ స్టేటస్ ఈజ్ ఆల్సో రన్నింగ్. సో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ అయింది కాబట్టి డాకర్ రన్ అని కమాండ్ యూస్ చేసి ఒక ఇమేజ్ని యాక్సెస్ చేద్దాం. ఇమేజ్ నేమ్ ఏంటంటే హలో వరల్డ్. ఇనీషియల్గా ఇమేజ్ లోకల్లో లేదు కాబట్టి సో అనేబుల్ టు ఫైండ్ ఇట్. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ద ఇమేజ్. పులింగ్ మీన్స్ ఇట్స్ డౌన్లోడింగ్. ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇమేజ్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిందో తెలుసుకోవడానికి ఏంటి కమాండ్? డాకర్ స్పేస్ ఇమేజెస్. యాజ్ యూ కెన్ సీ రైట్, ఇమేజ్ ఈజ్ ఆల్సో డౌన్లోడ్. చాలా ఈజీ రైట్. సో ఈజీగా డాకర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్మాల్ వీడియో.